ఇక డీటెయిల్స్ చూస్తే బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఎమర్జెన్సీ రన్వేపై ఎయిర్ ఫోర్స్ ట్రయల్ రన్ నిర్వహిస్తుంది. విపత్తుల సమయంలో వినియోగించుకునేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మేదరమెట్ల సింగరాయకొండ దగ్గర 2 ఎమర్జెన్సీ రన్వేలు నిర్మాణం చేపట్టారు. గతేడాది మేదరమెట్ల వద్ద రన్వేపై 4 కార్గో విమానాలు, 1 జెట్ విమానంతో ట్రయల్ రన్ నిర్వహించారు. అప్పుడు రన్వేపై దిగకుండా 100 మీటర్ల ఎత్తులో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఇవాళ మరోసారి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే 16వ నెంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లించారు. ఈ దేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు లైవ్ లో అందిస్తారు. వెంకట్రావు, యమని బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద ఎమర్జెన్సీ రన్వేలు ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లోనే కొద్ది క్షణాల్లోనే రన్వే మీద విమానాలు దిగబోతున్నాయి. ప్రస్తుతం మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటికే 4 సుఖోయ్ 30 విమానాలు 4 ఒకేసారి రన్వే మీద నుంచే వెళ్ళాయి. మరి కొన్ని క్షణాల్లోనే రన్వే మీద ఈ 4 యుద్ధ విమానాలు కూడా దిగబోతున్నాయి. దాని తర్వాత 1 ఫైటర్ హెలికాప్టర్ హాక్, తర్వాత కార్గో విమానాలు 2 N-32 డార్నియర్ కూడా ఇదే రన్వే మీదకి దిగబోతున్నాయి. మరి కాసేపట్లో అన్ని కూడా ఈ రన్వేని టెస్ట్ ముందుగానే ట్రయల్ రన్ నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు గత ఏడాది కాలం నుంచి కూడా ఏ రోజు రన్వేని ప్రారంభించాలని వాతావరణం అనుకూలించే రీతిలో ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఈ రోజు దీనికి సంబంధించి కూడా రన్వే ప్రారంభం కాబోతుంది. మరికొన్ని క్షణాల్లోనే ప్రస్తుతం మనం చూస్తున్న ఏదైతే రాడార్ సిస్టమ్ మొత్తం కూడా ఇక్కడ యుద్ధ విమానాలకి సిగ్నల్ అందిస్తా ఉంది. ఒకవైపు గాల్లో యుద్ధ విమానాలు కూడా 4 చక్కర్లు కొడుతున్నాయి. ఈ 4 యుద్ధ విమానాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఈ రన్వే మీదకి దిగబోతూ ఉన్నాయి. దీని అంతా కూడా ఆసక్తిగా గమనిస్తున్న పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా 13 చోట్ల ఈ రన్వేల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో 2 ఏదైతే ఏపీకి కేటాయించిన 2 రన్వేలను కూడా ప్రకాశం జిల్లాలో నిర్మించారు. ప్రస్తుతం మనం మేదరమెట్ల వద్ద ఉన్న రన్వేని చూస్తున్నాం. అదేవిధంగా సింగరాయకొండ వద్ద కూడా మరో రన్వేని నిర్మించారు. ప్రస్తుతం పూర్తిగా నిర్మాణం పూర్తయిన ఏదైతే మేదరమెట్ల రన్వే ఉందో దాని మీద ప్రస్తుతం యుద్ధ విమానాలను దించేందుకు ఎయిర్ ఫోర్స్ అధికారులు ఏర్పాట్లు అయితే పూర్తిగా చేశారని చెప్పవచ్చు. ప్రస్తుతం సుఖోయ్ 30 విమానాలు 4 యుద్ధ విమానాలు మరి కాసేపట్లోనే ఈ రన్వే మీదకి దిగబోతున్నాయి. రన్వే ఎంతవరకు అనుకూలంగా ఉన్నది అనేది తెలుసుకునేందుకు ఏడాది క్రితమే ఏదైతే ఎయిర్ ఫోర్స్ అధికారులు ఇక్కడ టెస్ట్ రన్ అయితే చేశారని చెప్పవచ్చు. ఆ తర్వాత ఏదైతే యుద్ధ విమానాలను ఈరోజు దించేందుకు ఇటు అధికారులు పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఏదైతే యుద్ధ విమానాలు రన్వే మీదకి రాబోతున్నాయి, ఏదైతే రన్వే మీదకి దిగుతున్న యుద్ధ విమానాలను ఎయిర్ ఫోర్స్ అధికారులు నిశ్చింతగా పరిశీలన చేస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఏబిఎన్ ఎక్స్క్లూజివ్ గా యుద్ధ విమానం రన్వే మీద దిగుతున్న విజువల్స్ ఏదైతే ఉందో అది మనం చూస్తున్నాం. 4 సుఖోయ్ యుద్ధ విమానాలు ప్రస్తుతం రన్వే మీద చక్కర్లు కొడుతున్న విజువల్స్ ఏబిఎన్ ఎక్స్క్లూజివ్ గా అందిస్తా ఉంది. ఈ 4 యుద్ధ విమానాలు కూడా రన్వే మీదకు దిగేందుకే రన్వే మీద చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే 1 రౌండ్ కొట్టిన యుద్ధ విమానాలు రెండోసారి కూడా రన్వే మీద తిరుగుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. మరి కొన్ని క్షణాల్లోనే యుద్ధ విమానాలు 4 కూడా ఇటు రన్వే మీదకి దిగబోతున్నాయి. ఆ తర్వాత ఏదైతే ఫైటర్ హెలికాప్టర్ హాక్, ఆ తర్వాత కార్గో యుద్ధ విమానాలు N-32 డార్నియర్ ఈ 2 కూడా రన్వే మీదకి రాబోతున్నాయి. ఈ ప్రక్రియ మొత్తం కూడా 11 గంటల నుంచి 1 గంట మధ్య జరుగుతూనే ఉంటుంది. నిరంతరం యుద్ధ విమానాలు ఏదైతే ఉన్నాయో 4 యుద్ధ విమానాలతో పాటు మిగతా కార్గో విమానాలు, అదేవిధంగా ఫైటర్ హెలికాప్టర్ కూడా ఇటు ఎమర్జెన్సీ రన్వే మీదకి దిగబోతున్నాయి. వీటన్నింటినీ కూడా ఎయిర్ ఫోర్స్ అధికారులు పూర్తిగా ఏదైతే యుద్ధ విమానాలు దిగేందుకు ఏదైతే ఏర్పాట్లు చేశారో వాటన్నింటిలో కూడా మనం చూడొచ్చు. ఒకసారి విజువల్స్ లో 2 యుద్ధ విమానం రన్వే మీద నుంచి వెళ్తున్న విజువల్ ఏదైతే వెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే ఈ యుద్ధ విమానాలని కూడా 1 గంట లోపు ఈ ట్రయల్ రన్ మొత్తం కూడా ఇక్కడ ఎయిర్ ఫోర్స్ అధికారులు పూర్తి చేయనున్నారు. యామిని, రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.